어쩐데 안 가고 이런 거에 내 아비처럼 be my home time My night song 몽곤다이 소생계로 냠동다이 안 되겠어 남기네 you're watching Gamersity and welcome to my channel. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను గైస్. ఈ వీడియోలోనే ఎన్కౌంటర్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఎవరైతే ఈ న్యూ జెర్సీలో జెర్సీ డెవిల్ చూసానని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారో ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్, చాలా ఫన్నీగా ఉంటుంది. చెప్తున్నాను కదా, వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో వీడియో చివరిదాకైతే చూడండి. సో అండ్ గైస్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మనం ఫన్నీ వేలో మనం ఆ ఎన్కౌంటర్స్ గురించి మాట్లాడుకునే ముందు సో ఫస్ట్ హిస్టరీకి లింక్ ఏ ఉన్నాయి ఎన్కౌంటర్స్ ఉన్నాయి అంటే కొంచెం హిస్టరీలో గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా, సో వాళ్ళు ఇలా చూశాను అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. జెర్సీ డెవిల్ చూశానని చెప్పేసి ఆ ఎన్కౌంటర్స్ ఏవైతే హిస్టరీకి లింక్ అయిన ఎన్కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఫస్ట్ షేర్ చేసుకుంటాను. సో వాటిని ఫస్ట్ షేర్ చేసుకుంటాను వీడియోలో. సో తర్వాత మిగతా ఫన్నీ వేలో మిగతా ఎన్కౌంటర్స్ని ఫన్నీ వేలో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఫస్ట్ హిస్టరీలో జరిగినవి. సో అంటే 1820లో నెపోలియన్ తమ్ముడు ఎవరైతే ఉన్నాడు, నెపోలియన్ తమ్ముడు సో జోసెఫ్ బోనపార్తే జోసెఫ్ ఎవరైతే ఉన్నాడు నెపోలియన్ తమ్ముడు, అతనికి బోర్డెన్ టౌన్లో న్యూ జెర్సీలో బోర్డెన్ టౌన్లో అతనికి ఒక ఎస్టేట్ అయితే ఉందన్నమాట. ఎస్టేట్ అంటే పెద్ద ఒక ఓపెన్ ఏరియా లైక్ ఒక గార్డెన్ అనుకోండి, పెద్ద గార్డెన్ అంటే లైక్ చెట్లనే ఉంటాయి, ఒక అడవిలాగా చిన్న అడవిలాగా ఎస్టేట్ అంటే. సో ఇంకా చెప్పాలంటే ఫార్మ్ హౌస్ అంటారు కదా, సో ఇప్పట్లో ఫామ్ హౌస్ అని. సో తోటలలో పెద్ద ఇల్లులు కట్టుకుంటారు, సో అట్లా అనమాట. సో ఎస్టేట్ అంటారు. సో పెద్ద ఎస్టేట్లో ఇతను వేటకైతే వెళ్ళాడు, ఎత్తుకుతున్నాడు. సో మనోడికి ఎంతసేపు ఎతికిన పొద్దు నుంచి రాత్రి సాయంత్రం ఏంది, ఎంత ఎతిక కనపడలేదు, ఒక దుప్పి కనపడలేదు, ఒక అడవి పంది కనపడలేదు, ఏం కనపడలేదు. మనోడు డిసప్పాయింట్ అయిపోయినాడు అనమాట. నేను హట్టేయాను, బొంగుమూతి పెట్టుకున్నాను అని చెప్పేసి కూర్చున్నాడు. తుపాకీ పట్టుకొని కూర్చుంటే ఏదో సౌండ్ వినపడింది. ఏంటబ్బా సౌండ్ వినపడింది అని చెప్పేసి ఇట్లా తిరిగి చూసినాడు, ఏం కనపల్లా. మళ్ళీ సౌండ్ వినపడింది ఏందబ్బా అని చెప్పేసి మళ్ళీ ఇట్లా తిరిగి చూసినాడు. సో మళ్ళా సౌండ్ వినపడింది, అది గుర్రని సౌండ్ వినపడింది. సో ఏదో జంతువు, మన కుక్క గుర్రని మురుగుతే ఎలా సౌండ్ వినపడుతుంది, అసలు ఏదో సౌండ్ వినపడింది. సో ఈసారి ఏందబ్బా అని చెప్పేసి తల ఎత్తి పైకి చూసినాడు. సో పైకి చూస్తే పైనుంచి జొల్లు అయితే కారింది ఈ వరకు వచ్చింది. సో జస్ట్ పడుతుంది అనుకున్నప్పుడు పక్కన జరిగినాడు జొల్లు పక్కన పడింది, దాని జొల్లు పక్కన పడింది. సో పక్కన పడింది, ఏంది అసలు ఏం జీవి అని చెప్పేసి ఈసారి బాగా క్లియర్గా చూస్తాడు అనమాట. ముందంటే జొల్లు పడుతుంది, మనోడు ప్యానిక్ అయ్యాడు, సరిగ్గా సో ఈసారి బాగా క్లియర్గా చూస్తాడు. దెబ్బకి ప్యాంట్లోనే పోసేసుకున్నాడు. ఒరేనమ్మ బడవ, ఏంద్ర జీవి, నా జీవితంలో అంటే జీవి చూడలేదు నేను, ఎంత భయంకరంగా ఉంది ఇది, ఏంది తలకాయ, గుర్రపు తలకాయ ఏంది, దానిపైన కొమ్ములు ఏంటి, గబ్బులపు రెక్కలు ఏంటి, కళ్ళేంది ఇంత ఎర్రగా ఉన్నాయి నమ్మ బడవ. మళ్ళీ దాని నోట్లో ఆ కూరలు ఏంటిరా బాబు, ఆ కూరల నుంచి కారే జల్లు ఏంటి, మళ్ళీ భయంకరమైన దాని చేతులు, భయంకరమైన కూరలు ఏంది అసలు అని భయపడి అవాకైపోయి ఆయన స్టాచ్యూ అయిపోయినాడు. సో అని భయాన్ని చూసి సో ఎక్కలిందిగా కొంచెం గుర్ర అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నమాట ఎగురుకుంటే. తర్వాత మనోడు అది ఎగురుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనోడు కేమ్ బ్యాక్ టు సెన్సెస్. సో తిరిగి తన సెన్సెస్కి వచ్చేసి సో వెళ్ళి అందరికీ అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఇతను జోసెఫ్ బోనపార్తే ఎవడైతే ఉన్నాడో సో ఇతను కింగ్ అనమాట. సో ఒక కంట్రీకి కింగ్. సో కాబట్టి సో ఇతను చెప్పిన మాటలు తొందరగా అందరికీ నమ్మేశారు. సో ఎవరు సాధారణ వ్యక్తి చెప్తే ఒక విధంగా ఉండొచ్చు, సో కింగే వచ్చి నేను ఒక రాజే వచ్చి ఇలా చూశాను, ఇలా పర్టికులర్ జీవి ఉంది, ఇలా జీవిని చూశానని చెప్తే నమ్ముకోకుండా ఎలా ఉంటారు. అప్పట్లో చాలా ఇతను అనౌన్స్ చేసిన తర్వాత ఈ టాపిక్ చాలా పాపులర్ అయింది. అప్పుడు చాలామంది ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నారు, జెర్సీ డెవిల్ గురించి మాట్లాడుకున్నారు. సో ఇది సెటిల్ అయ్యేలోపు మళ్ళీ 19th సెంచరీలో స్టీఫెన్ డెకార్టర్ అని చెప్పేసి సో అతను ఒక నేవీ హీరో. సో అతను నేవీ హీరో అంటే అప్పట్లో పైరట్స్ ఎక్కువ ఉండేవారు అనమాట, ఉండేవాళ్ళు. సో అంటే సముద్రపు దొంగలు ఎక్కువ.
సో అతను నేవీ హీరో ఎంత పాపులర్ అంటే అతని పేరంటే ఇలా పలానా షిప్లో ఈ స్టీఫెన్ డెకాటర్ వస్తున్నాడని తెలిస్తే ఆ షిప్ వాళ్ళకి జూమింగ్ గ్లాసెస్లో చూసినప్పుడు వాళ్ళకి కనపడినాయంటే లైక్ అంటే షిప్ కనపడిందంటే సో వెంటనే భయపడి సో ఫ్యాంట్లలోనే పోసుకొని పడవని అది తిప్పి అక్కడక్కడే టప కొట్టి దాన్ని తిప్పి వెంటనే దాన్ని యూటర్న్ తీసుకొని ఎట్లా వచ్చినారో మళ్ళీ అట్లా తిరిగి వెళ్ళిపోతారు అనమాట. అంత భయం. నేవీ హీరో అతనికి ఇప్పటికీ అతనికి నేవీ హీరో అని అడే చేసే మాట్లాడతాడు. అతని బిరుదు లైక్ స్టీఫెన్ డికోటర్కి నేవీ హీరో స్టీఫెన్ డికోటర్ అని చెప్పేసి చెప్తారన్నమాట. అతన్ని ఎప్పుడు పేరుతో పిలిచారు అతన్ని. సో అంత పాపులర్. సో ఇతను ఆర్డర్ అయితే ఇచ్చాడనమాట. లైక్ హ్యానోవర్ ఐరన్ వర్క్స్ అని చెప్పేసి న్యూ జెర్సీలో ఒక ఇండస్ట్రీ అయితే ఉంది. ఆ టైంలో ఫర్నేసెస్ ఎక్కువ పాపులర్, ఇండస్ట్రీస్ బాగా పాపులర్. సో అంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కనీసం ఒక స్టేట్కి ఎంత కలిపి ఒకటి రెండు అట్లా ఉంటాయి అంతే. సో అంత తక్కువ అంత పాపులర్. సో ఈ హ్యానోవర్ ఐరన్ వర్క్స్ ఏదైతే ఉందో సో దీంట్లో ఇతను ఆర్డర్ అయితే ఇచ్చాడు. సో ఇట్లా నా షిప్కి కొన్ని పిరంగులు కావాలరా బాబు, సో పిరంగులు తయారు చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. సో వాళ్ళైతే ఆర్డర్ తీసుకున్నారు, పిరంగులు తయారు చేస్తారు. మళ్ళీ తిరిగి లెటర్ అయితే పంపించినారు. ఓకే స్టీఫెను రెడీ అయినారా, పిరంగులు రెడీ అయినారా బాబు, వచ్చి టెస్ట్ చేసి సో బాగున్నాయంటే డబ్బులు ఇచ్చేసి తొందరగా పిరంగులు పట్టుకోబోరా బాబు అని చెప్పేసి చెప్పినారన్నమాట. సో మనోడైతే వెళ్ళాడు, లెటర్ రిసీవ్ చేసుకున్నాడు. లెటర్ రిసీవ్ చేసుకుని మనోడైతే వెళ్ళి సో పిరంగులతో అయితే టెస్ట్ చేసినాడు. సో టెస్ట్ చేస్తామని పిరంగుల్లో లోడ్ చేసినాడు. మనోడికి అయితే శబ్దం ఏదో వినపడింది, రెక్కల శబ్దం, బాగా గట్టిగా రెక్కల శబ్దం వినపడింది. టప కొట్టుకుంటాను శబ్దం వినపడింది. ఏందబ్బా అని చూస్తే ముందర ఎగురుకుంటూ వెళ్తుందన్నమాట. కొన్ని ఫ్యూ మీటర్స్ ముందర, కొన్ని అడుగుల ముందర ఏదో నల్లగా ఉన్న జీవి, ఒళ్ళంతా బొచ్చుండి, గబ్బిలపు రెక్కలు, పొడుగు తోకకి మళ్ళీ ఫోర్క్ లాగా ఉండే పదునైన కొమ్ములు, మళ్ళీ ఏవో అంత విచిత్రంగా ఉన్న జీవి అది. సో దాన్ని చూసి మనోడు అవాకైనాడనమాట. ఏంది ఈ జీవి ఏంటని. సో వెంటనే దాని గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీతో మనోడు పిరంగినెత్తి దానికి ఏం చేసి పేల్చినాడు. చాలామంది కొన్ని విధాలుగా చెప్పినారు. కొంతమంది తగిలిందన్నారు, కొంతమంది తగలలేదన్నారు, కొంతమంది ఏకంగా దాని రెక్కకి బొక్క పెట్టినాడని. ఆ పిరంగి ఏదైతే ఉందో పెద్ద రెక్కలు కదా దానికి ఉండేది, ఆ రెక్కల్లో బొక్క ఇట్లా చూల్చుకొని బొక్క అనేది పిరంగి గుండు అనేది బొక్కబడి ఆ రెక్క నుంచి చుంచుకొని పెయ్యి పడింది, అవతల పడింది అని చెప్పేసి చాలామంది చెప్పారన్నమాట. సో అయినా కూడా దానికి ఏం కాలేదు, రెక్కలు అల్లాడించుకుంటే అట్లా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది, వెనక్కి తిరిగి చూడకుండా. సో మనవాడు అవాకైనాడు, ఏంటబ్బా దానికి కాల్చినా దాన్ని తగిలింది అయినా కూడా దానికి ఏం కాలేదే అని. సో అప్పుడు తర్వాత ఇతను కూడా అనౌన్స్ చేశాడు. సో ఎవరైతే స్టీఫెన్ డెకాటర్ ఉన్నాడో ఈ స్టీఫెన్ డెకాటర్, సో ఇతను కూడా అనౌన్స్ చేశాడు. సో ఇట్లా నేను పర్టికులర్ ఒక జీవిని చూశాను, చాలా భయంకరంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది జీవి, సో ఈ జీవిని చూశానని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో అప్పుడు ఇతను అనౌన్స్మెంట్ కూడా చాలా పాపులర్ అయింది. సో ఈ 19th centuryలో జరిగింది అది. సో ఇది హిస్టరీ అనుకుంటే, సో ఇంతవరకు హిస్టరీ అనుకుంటే, సో ఇంకా కొన్ని రియల్ లైఫ్లో జరిగినవి కూడా ఉన్నాయన్నమాట. సో లైక్ అయితే ప్రజలు ఎవరైతే ఉంటారో న్యూ జెర్సీలో, సో ప్రజలు మేము చూసామని చెప్పేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అవి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఫన్నీ వేలో. సో 1840 నుంచి 1841 టైంలో అయితే అప్పట్లో ఫార్మర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి బానస్ అనేటివి ఉన్నాయన్నమాట. లైక్ అంటే ఒక ఫామ్ హౌస్ లాగా, అంటే ఒక పెద్ద షెడ్లా కట్టించుకొని దానిలో షీప్స్ కానీ పందులు కానీ మేపుతారన్నమాట, గేదెల్ని కానీ కోళ్ళని కానీ మేపుతా ఉండేవాళ్ళు. సో రాత్రి అయినా ఆ టైంలోనే, ఏది 1840 నుంచి 1845 ఆ టైంలో, సో రాత్రి అయితే చాలు పొద్దున ఏదో శబ్దం వినపడుతుంది, ఏదో పట్టించుకుని ఏదో అనుకునేవాళ్ళు. పొద్దున్న తిరిగి వచ్చేతలకి మొత్తం వాళ్ళ షెడ్లలో అన్ని చచ్చిపోయి పడి ఉండేవి. ఈ పందులు కానీ గేదెలు కానీ ఈ జంతువులు ఏవైతే పెంచుకుంటున్నారో అవన్నీ చచ్చిపోయి వాటికి ఏవో కూరలతో బరికినట్లు, ఏదో విచిత్రంగా ఏదో జీవి అంటే కుక్క కొరికినట్లు లేకుండా, ఏదో మామూలుగా వాళ్ళకి తెలుస్తుంది కదా, కుక్కలు కానీ నక్కలు కానీ కొరికినట్టు లేకుండా ఏదో భయంకరంగా పెద్ద దెబ్బలు ఉండి ఏదో భయంకరంగా రక్తం వచ్చి దాంట్లో రక్తం అంతా వెళ్ళిపోయినట్లు, ఆ అవయవాలన్నీ బయటకు పొడుచుకునేట్లు వచ్చినట్లు వాటిని చంపినప్పుడు ఆ రక్తం అంతా చుట్టూ అంతా పడి అంత భయంకరంగా ఉండేది చూస్తే. సో ఇంకా దాన్ని ఏంటబ్బా అని బాగా తీరికంగా పరిశీలిస్తే అక్కడికి కాళ్ళ గిట్టెలు ఉంటాయి కదా, గిట్టెలు
గిట్టెలకి సంబంధించి గుర్తులు కనపడేవి. కానీ అవి గిట్టెలాగా ఉంటాయి కానీ గిట్టెలు కాదు. సైజులో కానీ చాలా పెద్దగా ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటాయి ఈ గిట్టెలు. సో గిట్టెలు కాదు, గిట్టెలే కానీ గిట్టెలు కాదు. సో చాలామంది ఈ జెర్సీ డెవిలే వచ్చింది, ఈ జెర్సీ డెవిల్ వచ్చి వీటన్నిటిని చంపి వీటి రక్తం దాగి వీటిని తిని వెళ్ళిపోయింది అని చెప్పేసి అప్పట్లో చాలా ప్రచారాలు అయితే చేస్తారు ఫార్మర్స్. సో అప్పట్లో ఫార్మర్స్ ఏంటంటే ఇప్పట్లో లాగా మిషన్స్ లేవు కాబట్టి వాళ్ళలాగా రాత్రి అయినా కూడా పగులు రాత్రి అంతా లేకుండా పని చేసుకునే వాళ్ళు వాళ్ళ పొలంలలో. ఎప్పుడైనా ఫుల్ మూన్ అనేది వచ్చినప్పుడు చంద్రుడు పెద్దగా ఉంటాడు కాబట్టి అప్పట్లో వాళ్ళకి ఈజీగా తెలిసేది. లైక్ అంటే ఏదైనా ఆ టైంలో క్లియర్గా కనపడేది, లైట్లు లేకపోయినా కానీ ఫుల్ మూన్ ఉంటాడు కాబట్టి బాగా క్లియర్గా కనపడేది. అప్పట్లో చాలామందికి ఏవో షాడో లాగా ఎగురుకుంటూ వచ్చి వెళ్ళిపోయింది మేము పొలంలో పని చేసుకునేటప్పుడు అని ఆ టైంలో చాలామంది చెప్పారు న్యూ జెర్సీలో. అది కూడా బాగా పాపులర్ అయినాయి ఆ టైంలో. సో చాలామంది దాని గురించి మాట్లాడుకున్నారు కూడా. సో ఇవన్నీ ఒకటి అనుకుంటే ఫన్నీ ఒకటైతే చెప్తాను గైస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఇది ఎక్కడ జరిగిందంటే గ్లోకెస్టర్ అనే కౌంటీ, న్యూ జెర్సీలో గ్లోకెస్టర్ అనే కౌంటీలో ఈవెంట్స్ లైక్ అంటే వీళ్ళు నెల్సన్ ఈవెంట్స్, మిస్టర్ నెల్సన్ ఈవెంట్స్, మిసెస్ నెల్సన్ ఈవెంట్స్. అప్పట్లో మొగ్గుడికి పెళ్ళానికి ఒకటే పేర్లతో పిలిచేవాళ్ళు. పెళ్ళానికి వేరే పేరు ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత మొగుడు పేరుతో పెళ్ళాన్ని పిలిచేవాళ్ళు. కాబట్టి మిస్టర్ ఈవెన్ అండ్ మిస్టర్ ఈవెన్స్, మిస్సెస్ ఈవెన్స్ అని చెప్పేసి ఈ కపుల్స్ని పిలిచేవాళ్ళు. వీళ్ళు రాత్రి నిద్రపోతున్నారు, పొద్దునంతా పని చేసుకొని వచ్చి రాత్రి నిద్రపోతున్నారు. క్లాక్ అనేది 12 అయిన తర్వాత కొట్టుకుంటా ఉంది, టింగ్ 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 అని. 12 అయింది, 1 గంట అయింది, 2 గంటలు అయింది. ఆ టైంలో వాళ్ళకి ఏదో బరుకుతున్నట్టు శబ్దం వినపడింది. అప్పట్లో చెక్కలతో ఇల్లు కట్టుకునేవాళ్ళు, సిమెంట్ అనేది చాలా తక్కువ, సిమెంట్ కాంక్రీట్ అనేది తక్కువ కాబట్టి చాలా వరకు ఇల్లు చెక్కలతో కట్టుకునేవాళ్ళు. సో కాబట్టి ఏదో బరుకుతున్నట్టు శబ్దం వినపడుతుంటే ఏంటబ్బా అని చెప్పేసి మిస్సెస్ ఈవెన్స్ అయితే లేచి చూసి కిటికీలో చూస్తే ఏదో విచిత్రంగా ఏదో కనపడింది అన్నమాట. కళ్ళు రుద్దుకొని మళ్ళీ ఏందబ్బా అని చెప్పేసి కళ్ళు రుద్దుకొని మళ్ళీ చూస్తే అవాకైపోయింది. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇద్దరు దయ్యం చూసింది, ఈ జెర్సీ డెవిల్ చూస్తుంది, మిస్సెస్ ఈవెన్స్ చూస్తుంది, జెర్సీ డెవిల్ చూస్తుంది, మిస్సెస్ ఈవెన్స్ చూస్తుంది. సో కళ్ళు కలిసిపోయాయి. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. సో మిస్సెస్ ఈవెన్స్ అవాక్ అయిపోయింది, స్టాచ్యూ అయిపోయింది, షీఈస్ బ్లాంక్ అయిపోయింది, కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది. సో ఏంటబ్బా అని చెప్పేసి ఇంకా శబ్దం వస్తుంది, ఇట్లా గోర్లతో బరుకుతున్న శబ్దం వస్తూనే ఉంది. ఇంకా మిస్టర్ ఈవెన్స్ అయితే ఇంకా ఫుల్గా తాగేస్తున్నాడు అనుకుంటా, నిద్ర ఊబులోనే ఉన్నాడు, లేచి ఇట్లా కొడుతున్నాడు అనమాట. ఏంటి ఇంకా శబ్దం వస్తుంది, ఏంటి శబ్దం వెళ్ళి చూడే అని చెప్పేసి కొడుతున్నాడు. మిస్సెస్ ఈవెన్స్ వచ్చి షీ కేమ్ బ్యాక్ టు అవర్ సెన్సెస్, అంటే సెన్సెస్కి వచ్చేసింది, తన సెన్సెస్ తిరిగి వచ్చేసాయి అన్నమాట. మనోడు ఇట్లా గెలగ్గానే ఆమె వచ్చి భయపడింది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆమెకి, ఏం మాట్లాడాలో తెలియలే. సో ఆ టైంలో భయంలో ఉన్నప్పుడు మనోడు అయితే నిద్రలో లేచి చూసినాడు అనమాట. లేచి చూస్తే వాడికి ఏదో కనపడింది, ఏదో స్ట్రక్చర్ లైక్ ఏదో షేప్లో, విండోస్ నుంచి చూస్తే ఒక షేప్లో కనపడింది. ఏంటి అత్తగారు వచ్చేసినారా, ఏంటి చలికి అత్తగారు వచ్చినా కూడా చలికి అట్లా బయట పెట్టినావు, పిలిచి అత్తని లోపలికి పిలుచు, స్వెటర్ తొందరగా పిలుచు, ఆ చల్లు ఎట్లా తట్టుకుంటుంది, ఒక మంచు పడుతుంది, గడ్డ గట్టి ఆటగా వచ్చిపోతే ఎవరి బాధ్యత, మనకుండేది ఒకే ఒక అత్త, మీకుండేది ఒకే ఒక మమ్మీ, పిలిచే అని చెప్పేసి మనోడు చెప్తే అమ్మి వచ్చి అవాక్ అవుతుంది అన్నమాట. ఏం మాట్లాడుతున్నారు ఇంకా సాయంత్రం దిగిండేది ఇంకా దిగలేదు అనుకుంటే అని చెప్పేసి కాళ్ళు లేపి ఎగిచేది అంతది. అట్లే మనోడు దొల్లుకుంటే కింద పడతాడు, బెడ్ పై నుంచి కింద పడి తల తగులుకుంటుంది, కింద తగులుకొని మనోడు నిద్ర పంతే ఎగిరిపోతుంది. ఎందుకు తన్నేవి అని చెప్పేసి తల రుద్దుకుంటా లేచి వచ్చి చూస్తాడు. అమ్మి వచ్చి ఇట్లా ఏలు పాయింట్ అవుట్ చేస్తుంది, విండోస్ తిక్కు ఆ కిటికీ చిక్కు ఏళ్ళు అనేది పాయింట్అవుట్ చేసి చెప్తుంది అన్నమాట. చూడు అని చెప్పేసి ఏళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్తుంది. మనోడైతే నిద్రొబ్బులో అంత ఎగిరిపోయింది కాబట్టి తల రుద్దుకుంటే ఇట్లా చూస్తాడు అంతే. మనోడికి ఇంకా ఫ్యాన్లోనే పోసుకుంటాడు కాళ్ళు అట్లే అప్పుడే లేచినాడు, ఇంకా బాత్రూమ్ కూడా పోలే కాబట్టి ఫ్యాన్లోనే పోసుకొని కాళ్ళు ఇట్లా ఇంకా షేక్ అవుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు చేతికి దొరికితే భయంతో ఉంటారు, ఫుల్ భయం. చేతికి దొరికితే తీసుకొని కిటికీ తెరిచి ఇసిరేస్తారు బయటికి. అది కోపంతో గుర్ర 4-5 సార్లు నడిచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. ఇంక దెబ్బకి ఇంకా నైట్ ఇంకా వాళ్ళకి నిద్ర అంతా వెళ్ళిపోయింది, నిద్రపోలే ఇంకా వాళ్ళిద్దరు.
కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంక నిద్రపోవాలి. సో కంప్లీట్గా ఇంకా కళ్ళు ఎర్రగా కళ్ళు చాలా నల్ల కళ్ళు చుట్టూ నల్ల చారులు, కళ్ళు ఎర్రగా నిప్పుల్లాగా, కళ్ళు బ్లడ్ అంతా కట్టి నరాల్లో బ్లడ్ అంతా వచ్చేసినట్టు కళ్ళు అంతా ఎర్రగా అయిపోయినాయి. సో వాళ్ళకి నిద్ర లేదు ఇంకా నైట్. ఇంక కిటికీలు చూసుకుంటూ కూర్చున్నారు, మళ్ళీ వస్తుందేమో భయంతో. సో పొద్దున్నే తెల్లారుజామునే ఇంకా అనౌన్స్ చేసేసాను అనమాట, అంతే ఇలా జరిగింది ఇది అని చెప్పేసి చెప్పినారు. సో అప్పట్లో వీళ్ళు చెప్పిన పేపర్లు కూడా వేసినారు అన్నమాట, వీళ్ళు ఏదైతే చెప్పారో ఈ ఈవెంట్స్ కప్పులు. సో వీళ్ళు చెప్పింది అప్పట్లో పేపర్లో కూడా అనౌన్స్ చేసినారు. 1909లో ఆ టైంలో జరిగిన సైటింగ్స్లో ఇది ఎక్స్పీరియన్స్. సో ఇట్లా చాలా జరిగాయి. సో వాటిలో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది ఇదొకటి అయితే. ఇంకొకటి ఉంది ఏంటంటే, ఆ టైంలోనే కొంతమంది పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళారన్నమాట. లైక్ అంటే చుట్టూ అడవే కాబట్టి ఆడుకోవడానికి బయటికి వెళ్ళారంటే ఇంక అడవిలోనే ఇంకా ఆడుకోవాల్సిందే వాళ్ళు. సో అక్కడ క్రీక్స్ అంటారు అన్నమాట, నీళ్లు ప్రవహించే, ఇక్కడ ఒక అడవులలో చిన్న గొంతల్లో గ్యాప్ వచ్చి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి దానిలో. సో వాటిని క్రీక్స్ అంటారు. అక్కడికి వచ్చి నీళ్ళతో ఆడుకోవడం కానీ అక్కడ ఆడుకోవడం చేసేవాళ్ళు పిల్లలు. అక్కడ వాళ్ళు అక్కడ నీళ్లు ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ చెట్లు బాగా మొలుస్తాయి. అందులో నీళ్ళల్లో మొలిచే చెట్లు ఎక్కువ. అక్కడ గడ్డిలాగా వాటి రీడ్స్ అంటారు. సో గడ్డిలాగా పొడుగుగా ఉంటాయి. సో ఆ రీడ్స్లలో పొదలు కదలడం సౌండ్ వచ్చింది. ఏంటి అబ్బా అని చెప్పేసి పిల్లలు వచ్చి చూసినారు. ఆ పొదల దగ్గరకు వచ్చి తొంగి చూసినారు. కళ్ళు ఎర్రగా ఉండే కళ్ళు ఇట్లా మెరిచినాయి. భయంతో వెనక్కి పరిగెత్తినారు. దాంట్లోంచి కొంచెం తల బయటికి చూసింది. దెబ్బకి ప్యాంట్లలో పోసుకున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియలే, భయంతో అక్కడనే నిలబడిపోయినారు. కొంతమంది ధైర్యమున్న పిల్లలు సో రాళ్ళు గీళ్ళు తీసుకొని దాని మీద ఇసిరి మిగతా పిల్లల చేతులు పట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినారు. ఇట్లా అమ్మ మేము ఆడుకోవడానికి వెళ్ళింటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పినారు. సో ఆడుకోవడానికి వెళ్ళింటే అక్కడ ఇట్లా జంతువు ఒకటి ఉంది, అది మమ్మల్ని చూసింది, అది మమ్మల్ని చంపేస్తామని భయంతో మేము వచ్చేసినాం. మా అమ్మ చాలా భయంకరంగా ఉంది, ఇది కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నోట్లోంచి కూరలు ఉన్నాయి, చేతికి గోర్లు పొడుగున్న భయంకరం గోర్లు ఉన్నాయి, రాక్షసిలాగా ఉంది ఇది అని చెప్పేసి చెప్పినారు. వాళ్ళు అడల్ట్స్, వీళ్ళు పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ భయంతో టార్చ్ లైట్లు ఎత్తుకొని సరి కట్లకి మంటలు పెట్టుకొని అగ్గి పెట్టుకొని కట్టలు పట్టుకొని వెళ్ళిపోయినారు. సో ఏందబ్బా ఏంది జీవి ఏంటి పిల్లలు చెప్పింది నిజం అబద్ధం చూద్దామని వెళ్ళిపోయినారు. వెళ్తే అక్కడ ఏం లేదు, వాళ్ళు చెప్పినట్టు ఏ జీవి లేదు. సో కానీ జెర్సీ డెవిల్ కథ వాళ్ళకి తెలుసు, ఇలా పర్టికులర్గా జెర్సీ డెవిల్ అనేది ఒకటి ఉంది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వెంటనే భయంతో వాళ్ళ పిల్లలు చెప్పింది నిజమని నమ్మేసి, సో వాళ్ళ క్లూస్ ఏం దొరకపోయినా కానీ, ఆ జంతువు అక్కడ లేకపోయినా కానీ, ఆ జెర్సీ డెవిల్ అక్కడ లేకపోయినా కానీ, వాళ్ళ పిల్లలు చెప్పింది నమ్మి రాత్రి అయితే బయటికి పంపిన మానేసినారు పిల్లల్ని. సాయంత్రం అయితేనే ఇళ్ళల్లో పెట్టుకోవడం, రాత్రి అయితే బయటికి ఎవరు రారు, బయటికి పిల్లల్ని పంపిరన్నమాట. సో అలా చేశారు న్యూ జెర్సీలో. ఇప్పుడు కూడా అంతే, నైట్ అయ్యిందంటే పిల్లల్ని బయటికి పంపారు. ఇప్పుడు కూడా నైట్ అయ్యిందంటే న్యూ జెర్సీలో, అందులో మెయిన్ పైన్ బ్యారన్స్ ఈ అడవి ప్రాంతంలో. సో అప్పట్లో స్కూళ్ళకు కూడా హాలిడేస్, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత స్కూళ్ళల్లో కూడా హాలిడేస్ ఇచ్చారు. కొన్ని రోజులు స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చారు. ఫ్యాక్టరీస్ అన్నీ మూసేశారు, వర్కర్స్ ఇంకా వర్క్ చేయడానికి పోలా. సో ఫ్యాక్టరీస్ అని మూసేశారు. అప్పట్లో చాలా అంతా రచ్చరచ్చ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిన తర్వాత ఇట్లా చూసామని చెప్పారు కదా, సో చూసామని చెప్పిన తర్వాత సో ఇంకొక ఇన్సిడెంట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే, సో అప్పట్లో ట్రైన్స్ అనేటివి లేవు. సో అప్పట్లో ఎక్కడికైనా పెద్ద సిటీలలో అంటే మెట్రో ట్రైన్స్ అనేవి లేవు అన్నమాట. ఇప్పుడంటే సిటీలలో ఎక్కడికి తిరగాలన్నా మెట్రో ట్రైన్స్ ఉన్నాయి, బుల్లెట్ ట్రైన్స్ కానీ మెట్రో ట్రైన్స్ కానీ ఉన్నాయి. సో అప్పట్లో అవి లేవు. అప్పట్లో ఏంటంటే ట్రోలీ కార్స్ అనేటివి అనమాట. ట్రోలీ కార్స్. సో ఈ ట్రోలీ కార్స్ ఏంటంటే బస్సులాగా, ట్రైన్ల షేప్లలో ఉంటాయి కానీ బస్సులాగా అనమాట. లైక్ అంటే ఇప్పుడు ట్రాక్స్ అయితే ఉంటాయి. సో కొంతమందిని అయితే ఎక్కించుకొని సో సిటీలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ట్రోలీ కార్స్లలో వెళ్ళేవాళ్ళు. సో పర్టికులర్ రీజన్కి వెళ్ళాలంటే సిటీలలో కానీ, సో పెద్ద కౌంటీస్లలో కానీ. సో ఈ ట్రోలీ కార్స్లలో కొంతమంది ప్రజలు ఆ నైట్ జర్నీ చేస్తున్నారు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నారు. అప్పుడు సడన్గా ట్రోలీ షేక్ అయిపోయింది. ఎవరు ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పేసి భయంతో అందరూ తలలు వేడిపి చూసినారు. అప్పుడు ఏదో రెక్కలు అల్లాడించుకుంటా ఒక పెద్ద భయంకరంగా ఉండే జంతువు
వాళ్ళ ట్రోలీ పైన నిలబడినట్టు కనపడింది. దెబ్బకి అందరూ భయపడిపోయినారు. అందరూ భయపడిపోయి కేకలు వేసేసినారు. వాళ్ళ కేకలు వేసినప్పుడు అది కూడా భయపడి అటాక్ చేసింది అన్నమాట. ఏమంటే ట్రోలీకి విండోస్ అవన్నీ ఉంటాయి కాబట్టి విండోస్ని అటాక్ చేసింది. విండోస్ అన్నీ గాజులు అన్నీ పగిలిపోయినాయి. అటాక్ చేసిన తర్వాత వెళ్ళిపోయింది, అక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. సో అదొక ఇన్సిడెంట్. సో అది నిజంగా జరిగిందో అది లేదు తెలియదు, కానీ దానికి సంబంధించి అయితే చాలామంది ఇప్పటికీ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఆ ట్రోలీ కార్డ్కి సంబంధించింది. అది ఏ రీజన్లో జరిగిందంటే హ్యాడోన్ హైట్స్ అనే చెప్పే రీజన్లో అయితే జరిగింది. హ్యాడోన్ హైట్స్ ఈ న్యూ జెర్సీలో. సో ఇంకొకటి వచ్చి క్యామ్డెన్. సో ఈ క్యామ్డెన్ ఇది ఒక కౌంటీ అనుకుంటా, క్యామ్డెన్. సో 99లోనే జరిగింది ఇది కూడా ఇన్సిడెంట్. ఒక సోషల్ క్లబ్లో, అంటే సోషల్ క్లబ్ అంటే క్లబ్ లాగా క్లబ్స్ అనేవి ఎక్కువ అని తెలిసింది కదా. సో టావరన్స్ కానీ క్లబ్స్ కానీ అట్లాంటి ఎక్కువ ఉంటున్నాయి ఆ టైంలో. సో ఏంటంటే పొద్దునంతా పని చేసుకుంటారు, సాయంత్రం వెళ్ళి మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అది అప్పట్లో చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు. సో సోషల్ క్లబ్లో చాలామంది జనాలు ఉన్నారు. సడన్గా ఏమైందంటే ఎక్కడి నుంచి ఒక జంతువు వచ్చి క్లబ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. సో వాళ్ళు ఏదైతే క్లబ్ ఉందో దాంట్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. అందరు భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు బయటికి. పోలీసులు ఉన్నారు కాబట్టి ఆ క్లబ్లో వాళ్ళు కాల్చినారు కూడా. కానీ ఎంత కాల్చినా కూడా, ఎన్ని బుల్లెట్లు తగిలినా కూడా దానికి ఏం కాల. సో వాళ్ళని చూసి వాళ్ళంతా భయపడి కేకలేస్తారు కదా, భయపడి కేకలేయడం కానీ, సో పోలీసులు కాల్చడం కానీ చేయడంతో సో అక్కడికి వచ్చిన ఈ జెర్సీ డెవిల్ మళ్ళీ ఎగురుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కానీ పోలీసులు కాల్చడం అనేది చెప్పినారన్నమాట, కానీ దానికి ఏం కాల. సో తర్వాత దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా నేను పెద్దగా దొరకలే. కానీ ఇది ఈ ఆర్టికల్ కూడా చాలా పాపులర్ అయింది ఆ టైంలో. ఇట్లా పోలీసులు ఈ క్లబ్లో చాలామంది చూసామని చెప్పారు. సో పోలీసులు కూడా కాల్ చేయమని చెప్పారు కాబట్టి చాలా పాపులర్ అయింది. ఆ జెర్సీ డెవిల్ని ఎవరు చూడకపోయినా, దానికి సంబంధించి ఎవరు ప్రూఫ్స్ చూపించకపోయినా కూడా. సో అదొకటి. సో ఇంకొకటి వచ్చిందంటే 2022లో జరిగింది. సూశాన్ వూల్ఫ్ అని చెప్పేసి ఆమె పేరు, ఒక అమ్మాయి పేరు. సో ఒక అమ్మాయి సూశాన్ వూల్ఫ్ అనే ఒక లేడీ, సో వాళ్ళ కుక్కని తీసుకొని వాకింగ్ వచ్చింది పెయిన్ బ్యారన్స్లో. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నీట్ ఫ్రీక్స్ అనమాట, ఓసిడి ఎక్కువ. అంటే లైక్ కుక్కలు రోడ్లపైన ఏరగకూడదు, ఇళ్ళ దగ్గర ఏరగకూడదు. సో నీట్నెస్ ఎక్కువ. సో కాబట్టి కొంచెం ఇళ్ళకి దూరంగా వాకింగ్కి తీసుకొచ్చింది అన్నమాట. ఇంకా ఇళ్ళకి దూరంగా అంటే ఇంక చుట్టూ అడవియే. సో చీకటి పడింది, సాయంత్రం పూట కాబట్టి చీకటి పడింది, దెబ్బకి వాకింగ్ తీసుకొచ్చింది. సో కుక్క సడన్గా భయపడింది, మొరుక్కుంటూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇంక వెళ్ళిపోయేతలకి ఏమి భయంతో దాని వెంట పడింది అన్నమాట, అరుచుకుంటా. నీ అమ్మ బడవ, ఏంటి నువ్వు అట్లా వెళ్ళిపోతున్నావు, నువ్వు కుక్క, నా లవర్ను కూడా వద్దనుకున్నా కదా నీకోసము, నీ మీద అంత అభిమానం. అంటున్నారు, దానికో పేరు పెట్టుకున్నాను సార్. నేను దాన్ని ఇష్టంగా ప్రేమిస్తాను సార్. దానికి స్నూపీ అని ఒక పేరు పెట్టుకున్నాను సార్. మీరు ఊరికే అలా కుక్క స్నూపీ గారు. నేను బట్టను దూరం చేసుకోవట్లేదు సార్. నేను దాంతో పాటు తనని కూడా చూసుకుంటున్నాను సార్. అది దాంతో పాటు ఏంటమ్మా? లేదు సార్, నాకు తనకంటే నా స్నూపీ ఎక్కువ సార్. నాకు తనకంటే అదే మాట్లాడుతున్నావా? దానికి నాకు నా స్నూపీ ఎక్కువ. మీద అంత ప్రేమ నువ్వు అంటే నాకే. సో నాకు లవర్ వద్దు, ఇంకెవరు వద్దు, నాకు నువ్వు ఉంటే చాలనుకున్నాను. అట్లా వదిలేసిపోతే ఎట్లయినా నువ్వు నన్ను కుక్క అని చెప్పేసి కోపంతో బాధతో అడుచుకుంటే వెళ్ళిపోతుంది దాని వెనకాల. సో వెళ్ళిపోతూ అప్పుడు చూస్తుంది కుక్క పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ జెర్సీ డెవిల్ అనేది అక్కడ ఎగురుకుంటూ వచ్చింది ఆ టైంలో. సో దాన్ని వెంటబడుకుంటూ కుక్క వెళ్ళింది అన్నమాట. సో దాన్ని చూసి భయపడింది ఆ జెర్సీ డెవిల్ చూసి. ఆ జెర్సీ డెవిల్ గాల్లో ఎగురుకుంటా ఆమె చూసింది, సూశాన్ వూల్ఫ్ని చూసి. అది ఎర్ర కళ్ళు అవన్నీ చూసి సూశాన్ వూల్ఫ్ భయపడి సో ఒక్కడనే ఆగిపోయింది. సో కుకింగ్ అట్లే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సో తర్వాత జెర్సీ డెవిల్ చూసి ఆమెను చూసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుక్కని ఎత్తుకుంటూ వెళ్ళింది. సో కుక్క దొరికింది, మళ్ళీ కుక్కని తీసుకొని వెళ్ళిపోయింది అన్నమాట. అది సంగతి. సో ఇట్లా చాలా సైటింగ్స్ అయితే జరిగాయి అన్నమాట, చాలా ఎన్కౌంటర్స్ అయితే జరిగాయి. చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఇలా చూసాము, జెర్సీ డెవిల్ని చూసామని చెప్పేసి. హిస్టరీ దగ్గర నుంచి రియల్ లైఫ్ వరకు. ఇప్పుడు 2022లో జరిగింది ఇన్సిడెంట్, సూశాన్ వూల్ఫ్, ఈ లేడీకి సంబంధించిన ఇన్సిడెంట్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా జరిగాయి అనమాట.
సో చాలా ఎన్కౌంటర్స్ జరిగాయి. సో ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇంకా చూడొచ్చు, ఇంకా మనం రీసెర్చ్ చేశానంటే ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇవి మాత్రమే నేను కొన్ని మెయిన్ బాగా పాపులర్ అయిన ఆర్టికల్స్ మాత్రమే నేను వాటికి సంబంధించిన ఎన్కౌంటర్స్ మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ షేర్ చేసుకున్నా అంటే కనీసం ఒక అర్ధ గంట, కనీసం ఒక గంట అయిపోద్ది ఈజీగా. 50 to 60 minutes వీడియో అయిపోద్ది. చాలా ఉన్నాయి ఎన్కౌంటర్స్ అయితే, చాలామంది చూసామని చెప్పుకున్నారు చాలా విధాలుగా. సో కాబట్టి నేను ఇక్కడితే ఆపేస్తాను. సో వీడియో లెంత్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడితే అయితే టాపిక్ ఆపేస్తాను. అండ్ గైస్, మీరు ఇంతవరకు చూస్తానంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అయితే అనుకుంటున్నాను. సో చాలా కష్టపడి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ కొట్టండి. అండ్ ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్స్. నాకు తెలిసి ఇలాంటివి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఒకవేళ మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే మన ఛానల్కి డిస్కార్డ్ సర్వర్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ సర్వర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేసి మన సర్వర్లో అయితే జాయిన్ అయిపోండి. మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు 24/7 ఎప్పుడు మెసేజ్ పెట్టినా మీతో ఇంటరాక్ట్ అవుతాను, ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవుతాను. అండ్ గైస్ మీరు ఓకే గైస్, సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. సో వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తాను. సో బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై, టాటా, సీ యూ.